నిజామాబాద్ జిల్లా బాన్స్వాడ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో ఏనుగు రవీందర్ రెడ్డి మాజీ మంత్రి మాజీ స్పీకర్ స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి విమర్శించడాన్ని సోమవారం రోజున వర్ణి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. అసత్యాలు అవాస్తవాలు మాట్లాడటంలో కాంగ్రెస్ నాయకులు దిట్ట అని అన్నారు. బాన్స్వాడ నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత భారతదేశంలోనే కాక తెలంగాణ రాష్ట్రంలోని ఒక్క నియోజకవర్గంలో 11,000 ఇండ్లు తీసుకువచ్చి అర్హులైన పేదలకు మంజూరు చేయించిన ఘనత ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డికే దక్కిందని వారన్నారు. ఏనుగు రవీందర్ రెడ్డి తీరును, కాంగ్రెస్ నాయకుల తీరును ముక్త కంఠంతో ఖండించిన మండల బీఆర్ఎస్ నాయకులు ఇట్టి ప్రెస్ మీట్లో మండల పార్టీ అధ్యక్షులు కార్యదర్శి కలాల్గిరి వెంగళపూడి గోపాల్, సొసైటీ చైర్మన్ నామాల సాయిబాబు, మాజీ జెడ్పీటీసీ రంజనాయక్, మాజీ సర్పంచ్ శ్రీనగర్ రాజు, నర్సింగి మండల కోఆప్షన్ సభ్యుడు కరీం, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాండు, శ్రీహరి, సరచంద్, గోపి, రమేష్, శ్రీనగర్ ఉప సర్పంచ్ అన్వేష్ మరియు ఏనుగు రవీందర్ రెడ్డి తీరును ఖండించడం జరిగింది. లేవు ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, ఎందుకంటే పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఆయన అనుభవంలో ఆయన గురించేందో మీకు కూడా బాగానే తెలుసు. కాకపోతే రాజకీయంగా ఆయన మీద బురద చల్లడానికి ఇలాంటి ప్రెస్ మీట్ పెట్టి డబల్ బెడ్రూమ్ విషయంపై ఆయన మీద నిందలు వేస్తున్నారు. డబల్ బెడ్రూమ్ 11,000 డబల్ బెడ్రూమ్ కట్టిన పోచారం శ్రీనివాసరెడ్డిని విమర్శించే స్థాయి మీది. ఎందుకంటే ఆయన రాష్ట్రంలోనే అధికంగా డబల్ బెడ్రూమ్ తెచ్చి పేదలకు న్యాయం చేసి అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి వ్యక్తి పోచారం శ్రీనివాసరెడ్డి గారు. ఆయన ఏదైతే గవర్నమెంట్ గతంలో మా గవర్నమెంట్ ఉండే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బిల్లులు ఇస్తూ కొంచెం ఇంకా కొన్ని డబ్బులు ఆగినాయి, 26 కోట్లు అవి ఇవ్వాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి సతాయిస్తుంది. కాబట్టి ఆ డబ్బులు ఇవ్వకపోతే నిజామాబాద్ కలెక్టరేట్ దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేస్తా అవసరమైతే అన్నాడు. దానికి మీరు సవాల్గా తీసుకొని పబ్లిక్ కోసమే మాట్లాడుతున్నాడు కదా అని చెప్పి మీరు ఆ డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేయాలి. కరెక్ట్ అయింది కాదు. ఎందుకంటే ఈదలకు ఎవైతే ఇండ్ల బిల్లులు రాలేదో మరి పోచారం శ్రీనివాసరెడ్డి కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు చెప్పడం ఏం జరిగింది, పబ్లిక్లా మీకు బిల్లులు ఇప్పిస్తా, బిల్లులు రాని వేళ కలెక్టర్ ఆఫీస్ దగ్గర నిరాహార దీక్ష చేస్తా అని చెప్పడం జరిగింది. మరి దాని మీద మీరు అవాకులు చవాకులు పేలడం ఎందుకయ్యా? మీరు చేసే పని ఏంది? పోచారం శ్రీనివాసరెడ్డి బిల్లులు ఇప్పిస్తాను అన్నాడు. అక్కడ మీ గవర్నమెంట్ ఉన్నది, మేము బిల్లులు ఇప్పిస్తామని చెప్పాలా. కానీ మీరు పోచారం శ్రీనివాసరెడ్డి కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు తీసుకొని ఎలక్షన్లు ఆడుకున్నాడు. ఇవన్నీ తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడతారు? ఏదైతే తప్పుడు మాటలు మాట్లాడకుండా మీరు బీద ప్రజలు ఎవరైతే ఉన్నదో ఇళ్ళ లబ్ధిదారులకు బిల్లు వచ్చేటట్టు చూడండి. తెచ్చుకున్న 3 నెలల సుమారు 4 నెలల 15 రోజుల కిందట కాంగ్రెస్ పార్టీలో చేరిన ఏనుగు రవీందర్ రెడ్డి గారికి, అయ్యా మీరు గౌరవ పెద్దలు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించటంలో కీలక పాత్ర పోషించిన పోచారం శ్రీనివాసరెడ్డి గారి మీద డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గురించి మొన్న ఏదైతే తన నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న 26 కోట్ల రూపాయల బకాయిలు, వాళ్ళ నిరుపేదలు కట్టుకున్న ఇళ్ల బకాయిలు ఇప్పించడానికి పోచారం శ్రీనివాసరెడ్డి గారి ఎమ్మెల్యేగా అయిన తర్వాత కాంగ్రెస్ సంబంధిత మంత్రి డబుల్ బెడ్రూమ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి గారిని విన్నవించి, పొంగులేటి గారు మా నియోజకవర్గంలో పేదలకు ఇల్లు కట్టాము, 11,000 ఇల్లు కట్టాము, అందులో 26 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి, అందరూ నిరుపేదలు, దయచేసి ఆ బిల్లులు రిలీజ్ చేయండి అని శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి